నాకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మకు ఎంతో ఇష్టమైన ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నా. ఏమిటంటే రేగిపళ్ళు, చి అది చిక్కుడుకాయలు, చింతకాయలు, మందబుడమకాయలు, గుమ్మడికాయ, ఇంకేంటి అవి కాయలు అన్నీ పచ్చియి తీసుకెళ్తున్నాను నేను. దానికోసం నేనెంతో ఇష్టపడి కొంచెం కష్టమైన ప్లేస్కైనా మా ఇంటి నుంచి ఒక 10 మినిట్స్ నడిస్తే సరిపోతుంది. కానీ గుట్టలాగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు దారిలో నాకు మందబుడమకాయ చెట్టు కనిపించింది. దాని నుంచి కోసుకున్న ఒక 1/2 కేజీ దానికే దొరికాయి. కాకపోతే పచ్చడి పెట్టుకుంటే అయితే ఒక 10 డేస్ అయితే సరిపోతుంది. అమ్మమ్మకి చాలా ఇష్టం. వాళ్ళకు దొరుకుతాయో దొరకాయో నాకు తెలియదు. ఇష్టం అని అయితే తెలుసు. అందుకనే తీసుకెళ్తున్నా. ఇంకా రేగిపళ్ళు అయితే అమ్మమ్మకి చాలా ఇష్టం నాకు తెలుసు. అక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే నేను తీసుకెళ్ళటంలో నా హ్యాపీనెస్ అంతే. ఇందులో మధ్యలో మా అమ్మోని తీసుకెళ్ళా కాబట్టి అమ్మోని అక్కడక్కడ నిలబెట్టుకుంటూ నేను చేసే పని అయితే చేస్తున్నా. దారిలో నాకు ఉమ్మెంత పువ్వులు కనపడ్డాయి. చాలా ఇష్టం కదా శివుడికి అయితే. అటు సైడ్ అయితే చాలా ఉమ్మెంత పువ్వులు కాదు, సారీ, వీటిని ఏమంటారంటే తుమ్మి పువ్వులు శివుడికి ఎంతో ఇష్టమైనవి కదా. రోజు ఒక్కటి పెట్టినా శివుడికి చాలా మంచిది అని చెప్తారు. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే కనపడ్డాయి. అవి ఏమంటారో నాకు తెలియదు. నేను పోయే దారిలో ముళ్ళు ఉంటాయి, పత్తి చేనులు, కంది చేనులు, చిక్కుడు చేనులు ఇంకా చాలా ఉంటాయి. అలాగే పోతూ ఉండంగా రేగి చెట్టు అయితే కనిపించింది. ఆ రేగి చెట్టు పండ్లు కాయలుగా ఉన్నప్పుడు అయితే పుల్లగా ఉంటాయి. పండ్లు అయిన తర్వాత మంచిగా తియ్యగా ఉంటాయి. అందుకని నేనైతే చెట్టు మీద కోసుకుంటూ అట్లా తినుకుంటూ ఇంకా చెట్టుని దులుపుతూ కవర్లో వేసుకున్న. మామూలుగా ఇలానే పట్టుకున్న వీటి ముళ్ళు కుచ్చకుండా అంతే దులిపేసి కవర్లో ఎత్తుకొని వచ్చేసా. ఇంకా మా అమ్మగైతే పాపం అక్కడ కూర్చోబెట్టిన మొబైల్లో వీడియో నాకు నేనే తీసుకున్నా కాబట్టి కరెక్ట్గా రాలేదు, ఏమనుకోకండి. ఇంకా కందికాయలేమో నిన్న అదే చేనుకి వెళ్ళిన. ఆ చేను వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు రా చిక్కుడుకాయలకు వస్తున్నాం నీకు ఇస్తా అంటే వెళ్ళిన అంతే. ఆ చిక్కుడుకాయలు కూడా నిన్న తీసుకొచ్చినాయి, అవును, ఈరోజు కాదు. ఇంకా అలానే రేగిపళ్ళు కోసుకొని రిటర్న్ అయ్యాక చింత చెట్టు కనిపించింది. చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే కాసేపు ఆడుకున్నాం అమ్మోగు నేను. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆ తర్వాత ఒక కట్టెతోటి చింతకాయలు కొట్టాను. అయితే కొన్నే దొరికాయి. ఇంకా నాకు కొట్టే ఓపిక లేదని వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత మా ఇంటికాడే బూడిద గుమ్మడికాయలు కూడా కాసాయి. అమ్మమ్మకు బూడిద గుమ్మడికాయలు కూడా ఇష్టం. అందుకే అన్నీ తీసుకెళ్తున్నాయి. ఇంతే వీడియో, బాయ్.